గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ మీటింగ్ అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం చెప్తున్నా అండి. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో అటామీ గ్లోబల్ ఈ కామర్స్ బిజినెస్ ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్లోనే మొట్టమొదటిసారిగా ఈ కామర్స్లో వచ్చినటువంటి ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అయితే అటామీ ఇక్కడ ఏం చెప్తుందంటే బీ ఎక్సలెంట్ ఆర్ బీ ఎక్స్ట్రీమ్. సో మీరు ఆ, చాలా మందిని అబ్బా ఏదైనా పని చేస్తే ఎక్సలెంట్ గా ఉందని చెప్పేసి చెప్తా ఉంటారు. సో అంటే ఆ పని అంతకు మించి ఇంకెవరు కూడా అలా చేయలేరు అనే ఆ విధంగా చేసినప్పుడు ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఆర్ ఎక్స్ట్రీమ్. ఎక్స్ట్రీమ్ అంటే పర్టికులర్ గా చేయటం. సో ఇది ఈ ఇయర్ క్యాప్షన్ గా అటామీ ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. సో అలా ఈరోజు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్కి అటెండ్ అయిన వాళ్ళకి పూర్తిగా లాస్ట్ వరకు గనక వినగలిగితే మీకు ఎందుకు ఇవి చెప్తున్నారు అనేటువంటి ఒక క్లారిటీ అనేది రావటం జరుగుతూ ఉంది. సో అటామీ అనేది ఏంటి అనేది చూస్తే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఇవి ఆన్లైన్లో ఎలా అయితే మనం యూజ్ చేస్తూ ఉన్నామో ఇవన్నీ కూడా ఒకప్పుడు చూస్తే ఫస్ట్లో అమెజాన్ ఓన్లీ వెబ్సైటే ఉండేది. కానీ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత, ఈ యాప్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే యాప్ని డెవలప్ చేశారో ఆ బిజినెస్ విపరీతంగా గ్రో అవటం జరిగింది. సో ఆ కారణంగా ఈరోజు అమెజాన్ ఆ ఓనర్ అయినటువంటి ఆ జోస్ బెజోస్ ఈరోజు ప్రపంచంలోనే ద రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు. సో దానికి కారణం ఇవాళ ఈ యుగంలో ఆన్లైన్ అనేది ఆ విధంగా డెవలప్ అవుతా ఉంది. ప్రతి దానికి మనం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకోబోయే వరకు మనకి ఏది కావాలన్నా పాల ప్యాకెట్ దగ్గర నుంచి కూరగాయలు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఈవెన్ మనం వెహికల్స్ బుక్ చేసుకోవాలనుకున్న ఊబర్, ఓలా, ఇలా ఎవ్రీథింగ్ కూడా ఆన్లైన్ యాప్స్ చాలా మనకి అందుబాటులోకి రావడం జరిగింది. సో అలానే మనకి అటామీ కూడా మన ముందుకు వచ్చిందండి. సో అయితే ఈ అమెజాన్లో కావచ్చు లేదా ఫ్లిప్కార్ట్లో కావచ్చు, వీటన్నిటిలో మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో వాళ్ళు జస్ట్ మనకి ఎవరో తయారు చేసినటువంటి వస్తువుని మనకి చేరవేసేటువంటి ఆ మీడియేటర్ మాత్రమే వీళ్ళు. మనల్ని కస్టమర్గా మాత్రమే వాళ్ళు చూస్తూ ఉన్నారు. మనకి ఎప్పుడు కూడా బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇవ్వటం లేదు. వాళ్ళు సొంతంగా ఏ ప్రోడక్ట్ కూడా తయారు చేయటము లేదు. కానీ అటామీ ఏంటి అని అంటే వాళ్ళు ఓన్గా తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ని అటామీ మొబైల్ యాప్ ద్వారా ఆర్ వెబ్సైట్ ద్వారా పర్చేజ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అటామీ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా క్వాలిటీ పరంగా ద బెస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో అందుకే అబ్సల్యూట్ క్వాలిటీ అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. అట్లనే ప్రైస్ చూస్తే ఈ ప్రొడక్ట్స్ ద్వారా వచ్చేటువంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో బయట మార్కెట్లో దొరికేటువంటి మీరు ఎటువంటి ప్రొడక్ట్ తోటి కంపేర్ చేసినా కానీ సో ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ మొన్న మన సీనియర్ లీడర్ మేడం గారు యుఎస్ నుంచి వచ్చినప్పుడు తను కూడా చెప్తా ఉన్నారు. యుఎస్లో ఆ డీప్ క్లెంజరు, ఫోమ్ క్లెంజర్ ఇటువంటివి చూస్తే $90, $100 ఉంటాయంట. అదే మన ఫోమ్ క్లెంజర్ చూస్తే $9 or $10 మాత్రమే ఉంది. సో బెనిఫిట్స్ పరంగా చూస్తే దానికి మించి ఇది క్వాలిటీ ఉంది, ఇది ఎవరైతే యూస్ చేస్తున్నారో వీటిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అక్కడ ఎక్కువగా స్కిన్ కేర్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో అలానే మనకి షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా మనం ఆ విధంగానే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా ఏదైతే ప్రైస్ ఉందో ఇది ఇచ్చేటువంటి బెనిఫిట్స్ తోటి కనుక మనం చూడగలిగితే చాలా తక్కువ ప్రైస్లో ఈ ప్రోడక్ట్స్ మనకు వస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అట్లా ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ బిజినెస్ చేసుకోవడానికి అటామీ అవకాశం ఇస్తూ ఉంది. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ ఏంటంటే బిజినెస్ టు కస్టమర్. కానీ అటామీ అనేది బిజినెస్ టు బిజినెస్. వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ మనం కూడా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఎదగడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో ఇట్లా మన షాపింగ్ పద్ధతి ఏదైతే ఉందో, సో అటామీలో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిని
ఇక్కడ పర్చేజ్ చేయటం కనుక మనం కనుక అలవాటుగా కనుక మార్చుకుంటే, అటువంటి మెంబర్స్ని మనం తయారు చేయగలిగితే, షాపింగ్ చేసేటువంటి వాళ్ళని, అంతేగాని ఊరిక నెంబర్లని జాయిన్ చేస్తే ఇక్కడ ఏది రాదు. సో ప్రోడక్ట్ వాడుకునేటువంటి యూజర్స్ని క్రియేట్ చేయాలి. సో దానికి వాళ్ళకి మనం ఐడి అనేది ఇచ్చేస్తా ఉన్నాం. సో ఆ విధంగా చేయగలిగితే చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ ఇన్కమ్స్ తీసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీని స్టార్ట్ చేసినటువంటి ఆ ఫౌండర్ అండ్ చైర్మన్ సిఇఓ మన యాంగిల్ పార్క్ గారండి. ఈయన రేపు 23rd ఢిల్లీకి వస్తూ ఉన్నారు. అటామీ ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పటికే 4 years కంప్లీట్ అయింది. సో ఆ సెలబ్రేషన్స్ 4th year యానివర్సరీ అనేది 23rd ఎంటైర్ ఇండియాలోనే ప్రెస్టీజియస్ కన్వెన్షన్ సెంటర్ అయినటువంటి భారత్ మండపంలో అటామీ కండక్ట్ చేస్తూ ఉంది. సో అలానే క్వాలిఫైడ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆటో సేల్స్ మాస్టర్స్ అండ్ ఈ ఇయర్ డైమండ్ మాస్టర్స్, యాక్టివ్గా ఎడ్యుకేషన్ సెంటర్స్ రన్ చేస్తున్నటువంటి లీడర్స్, వాళ్ళందరికీ కూడా చైర్మన్ గారితో 22nd సపరేట్గా లీడర్స్ మీటింగ్ ఉంది. అట్లానే ఆయనతో పాటు లంచ్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మీరు కూడా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చు. ఆ 23rd ఆయన చెప్పేటువంటి మాటల్ని డైరెక్ట్గా వినొచ్చు, ఆయన చూడొచ్చు. అవకాశం ఉంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. సో అట్లా ఈయన కూడా 1992లో మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు ఇప్పుడు ఎలా అయితే కొత్త వాళ్ళు ఈ బిజినెస్ ఆపర్చునిటీని చూడటానికి వచ్చారో అదే విధంగా వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను చెప్తే ఆస్ట్రేలియాలో ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో మెంబర్గా జాయిన్ అవ్వటం జరిగింది. ఆయన జాబ్ పరంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఆ పని మీద అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆపర్చునిటీని చూసి మెంబర్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే అతనికి ఉన్నటువంటి డ్రీమ్స్కి జస్ట్ ఒక 3 yearsలోనే ఆ కంపెనీలో మంచి ర్యాంక్ అచీవ్ చేయటం, అక్కడి నుంచి 4 yearsలో నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలానే నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ క్లబ్ ఏదైతే ఉందో దానికి మొట్టమొదటి ప్రెసిడెంట్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆ తర్వాత 2000లో iamkorea.com అని ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో అమెజాన్, ఫ్లిప్కార్ట్ గ్లోబల్గా మనకి ఇండియాలో కూడా ఎలా అయితే అవైలబుల్ ఉన్నాయో, ఈయన కొరియా వరకు iamkorea.com అనేటువంటి ఒక కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత హెల్త్ రీత్యా దాని నుంచి క్లోజ్ చేసుకొని బయటకు వచ్చేసి సౌత్ కొరియా గవర్నమెంట్ సపోర్ట్ తోటి 2009లో అటామీ బిజినెస్ ప్లాన్ని బయటికి తీసుకురావడం జరిగింది. అక్కడ సక్సెస్ అయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క కంట్రీ కూడా ఎక్స్పెన్షన్ చేసుకుంటూ మన ఇండియా కూడా రావడం జరిగింది. 2013లో జర్నల్ ఆఫ్ ద కొరియన్ సొసైటీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి వైస్ చైర్మన్గా పనిచేశారు. 15 నుంచి 18 వరకు కేడిఎస్ఏ అంటే మనకి ఇండియాలో ఐడిఎస్ఏ ఎలా అయితే ఉందో ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, కొరియా డైరెక్ట్ సేల్స్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా 19లో ఆయనే ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ప్రజెంట్ కూడా ఆయనే ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎందుకు అనంటే కొరియాలో అటామీ అనేది నెంబర్ 1 కంపెనీ, అట్లనే జపాన్లో కూడా నెంబర్ 1 కంపెనీగా ఉంది. సో అంటే టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి కంట్రీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు వీటిని, కొరియా కానీ జపాన్ కానీ. సో అటువంటి ప్లేసెస్లో సో ఆ టెక్నాలజీని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ని ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ కారణంగా బిజినెస్ అక్కడ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. సో అలానే మన ఇండియాలో చూస్తే డాక్టర్ అబ్రహీం లీ గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఇక్కడ బిజినెస్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. ఈయన గురించి చూస్తే 2002లో ఐఐటి ఖరగ్పూర్ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత కేస్ట్ కొరియా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి కంప్లీట్ చేస్తున్నారు. ఎల్జీలో 2010 నుంచి 12 వరకు వర్క్ చేస్తున్నారు. అట్లనే శాంసంగ్ కొరియాలో 2012 నుంచి 2019 వరకు కూడా వర్క్ చేసి ఆ తర్వాత అటామీని డెవలప్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అలానే మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారిని డబ్ల్యూఎఫ్డిఎస్ఏ మనకి ఇండియాలో ఐడిఎస్ఏ ఎలా అయితే ఉందో ప్రపంచవ్యాప్తంగా చూస్తే డబ్ల్యూఎఫ్డిఎస్ఏ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. సో అందులో 2019లో మన అటామిక్ కంపెనీని వరల్డ్ లీడింగ్ కంపెనీగా రికగ్నైజ్ చేసి చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారిని సిఇఓ కౌన్సిల్ మెంబర్గా కూడా అక్కడ అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అటామీలో ఎటువంటి వాళ్ళైనా సక్సెస్ అవ్వచ్చండి.
మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు, మీ క్వాలిఫికేషన్ ఏదైనా కావచ్చు, మీరు ఎక్కడి నుంచైనా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ సిస్టమ్ని కనుక మీరు యూజ్ చేసుకోగలిగితే గ్యారంటీగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. సో ఆ సక్సెస్ సిస్టమ్ ఏంటి అని అంటే కంపెనీ కండక్ట్ చేసేటువంటి సెమినార్స్ అటెండ్ అవ్వటం, ఎడ్యుకేషన్ సెంటర్స్ని రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండటం. సో మీరు బయటికి రాలేని పరిస్థితి అయితే ఛానల్ అటామీ ద్వారా ఇంట్లోనే ఉంటూ నేర్చుకోవటానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. సో ఈ సిస్టమ్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా అటామీ గురించి పూర్తిగా తెలుసుకొని, ప్రొడక్ట్స్ గురించి పూర్తిగా తెలుసుకొని డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఛానల్ అటామీ యాప్ ఉంది, వెబ్సైట్ కూడా ఉంది అటామీకి సంబంధించి. సో ఇండియాకి సంబంధించి ఛానల్ అటామీని కనుక మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా వచ్చినటువంటి టెస్ట్ మోనీస్ ఉన్నాయి అందులో. అట్లనే ప్రోడక్ట్కి సంబంధించినటువంటి పీపీటీస్, ప్రమోషనల్ వీడియోస్, బిజినెస్కి సంబంధించినటువంటి వీడియోస్, ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్, ఇంపీరియల్ మాస్టర్స్ లాంటి వాళ్ళు కూడా చెప్పినటువంటి ఎన్నో వీడియోస్ అక్కడ మనకి రికార్డ్ చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో అప్లోడ్ చేయడం జరిగింది. సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. మీరు వాటిని ఉపయోగించుకొని బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. సో అటామీ ఇండియాలో లీగల్గా 2009లో రిజిస్ట్రేషన్ చేసుకొని మనకి ప్రొడక్ట్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. అన్ని రకాల సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మీరు వీటిని మన వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అటామీ స్టార్ట్ అవ్వడానికి బేసిక్గా ఏంటి అని అంటే కేరీ అండ్ కోల్మార్ ఈ రెండు కంపెనీల కలయికతోటి అటామీని స్టార్ట్ చేస్తున్నారు. కేరీ గురించి చూసుకుంటే కొరియా అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఫండింగ్ చేసినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. అమెరికా నాసా తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండో ప్లేస్లో ఉన్నదే కేరీ అండి. సో అలానే కోల్మార్ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇది కూడా కోల్మార్ కొరియా బేస్. అట్లనే దాదాపు 13 దేశాలకు పైగా వీళ్ళు ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కలిగి ఉన్నారు. 20,000కు పైగా ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉన్నారు. సో ఈ కేరీ అండ్ కోల్మార్ కలయికగా ఇంకొక కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది, కోల్మార్ బిఎన్హెచ్. అక్కడ ఏదైతే ప్రోడక్ట్ తయారవుతుందో దాన్ని అటామీ ద్వారా మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రీవియస్గా కోల్మార్కి 500కు పైగా కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళల్లో యాంబే, హెర్బా లైఫ్, ఫర్ ఎవర్ లివింగ్, ఫోర్ లైఫ్, ఇట్లా ఎన్నో కంపెనీస్, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉన్నాయి. ట్రెడిషనల్ మార్కెట్లో మనకి ఇండియాలో ఉన్నటువంటి జాన్సన్ జాన్సన్, పాండ్స్, లోరియల్, యూనిలివర్, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో కంపెనీస్ కూడా కోల్మార్కి ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ని తయారు చేయించుకోవడం జరుగుతూ ఉంది. సో వీళ్ళు యూజ్ చేసేటువంటి టెక్నాలజీ నెంబర్ 1 చెప్పొచ్చండి, ఓఈఎం అండ్ ఓడిఎం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒరిజినల్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దీని గురించి చెప్పాలి అని అంటే లైక్ ఇప్పుడు మనకి ఇండియాలో చాలా రకాల బైక్స్ అందుబాటులో ఉన్నాయి. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక బ్రాండ్గా, ఒక ప్రెస్టేజ్గా చూడటం జరుగుతూ ఉంది. సో అదేవిధంగా ఈ కోల్మార్లో వీళ్ళు యూజ్ చేసేటువంటి టెక్నాలజీ కూడా ఆ విధంగా ఉంటుంది. ఈ కోల్మార్ బిఎన్హెచ్కి విజిట్ చేయడానికి మేము కూడా వెళ్ళున్నాము కొరియాకి. ఆ సరౌండింగ్స్ అంతా కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి. బట్ ఆ కోల్మార్ బిఎన్హెచ్ ఒక్కటి మాత్రం చాలా హైజీనిక్గా ఒక ప్రీమియం లుక్ తోటి కనబడుతూ, ఈవెన్ ఇన్సైడ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంతా కూడా మేము చూడటం జరిగింది. సో ఎక్కడా కూడా ఏ మాత్రం డస్ట్ అనేది కనపడకుండా, ఎయిర్ అనేది రాకుండా చాలా హైజీనిక్గా ప్రోడక్ట్ని వాళ్ళు తయారు చేసి ప్యాక్ చేసి మనకి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లా వాళ్ళు యూజ్ చేసేటువంటి టెక్నాలజీ కావచ్చు, వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి మిషనరీ కావచ్చు, మిగిలిన మ్యానుఫ్యాక్చరర్స్ తోటి కంపేర్ చేసినప్పుడు దే ఆర్ ద బెస్ట్ ప్రెస్టీజియస్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎట్లా అయితే రాయల్ ఎన్ఫీల్డ్కి ఒక క్రేజీ అనేది ఉంటుందో మిగిలిన 2 వీలర్ కంపెనీస్తో కంపేర్ చేసినప్పుడు, సో కోల్మార్ అండ్ కోల్మార్ బిఎన్హెచ్ కూడా అటువంటి క్రేజ్ అనేది అక్కడ ఉందన్నమాట. దానివల్ల కొరియాలో ఉన్నటువంటి నియర్లీ 10% మెంబర్స్, కొరియా పాపులేషన్ అప్రాక్సిమేట్లీ 5 crores ఉంటుంది. దాదాపు 40 లక్షల మంది అక్కడ అటామీ ప్రొడక్ట్స్ని యూజ్ చేయటం జరుగుతూ ఉంది. సో అటామీ ఇండియా ద్వారా అల్టిమేట్ సంపాదన అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో ప్రపంచమంతా కూడా మారిపోతూ ఉంది.
సో మనం కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది దానికి అనుగుణంగా. నేను మారను అని అంటే ఏమవుతుందనంటే ఖచ్చితంగా వెనకబడిపోతాం. ఫెయిల్యూర్ లైఫ్ని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రపంచం అంతా కూడా చూస్తే హంటింగ్ ఏజ్ అంటే వేటాడి జంతువుల్ని చంపుకొని కాల్చుకొని తినేటువంటి ఆ ఏజ్ నుంచి అగ్రికల్చర్ ఏజ్కి డెవలప్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత చూస్తే ఇండస్ట్రియల్ ఏజ్, ఆ తర్వాత ఐటీ రంగం, సాఫ్ట్వేరు, ఇప్పుడు చూస్తే డిజిటల్ డిజిటల్ యుగం అనేది నడుస్తూ ఉంది కంప్లీట్గా. చాలా చోట్ల రోబోట్స్ని కూడా ఈవెన్ బ్యాంకింగ్ సెక్టార్లో, షాపింగ్ మాల్స్లో ప్రొడక్ట్ డెలివరీ కోసం, అట్లనే హాస్పిటల్స్లో సర్జరీస్ చేయటం కోసం చాలా చోట్ల రోబోట్స్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఎప్పటికప్పుడు వరల్డ్ అంతా కూడా అప్గ్రేడ్ అవుతూనే ఉంది. సో ఇట్లా దీనికి తగ్గట్లుగా మనం అప్గ్రేడ్ అవ్వకపోతే ఏమవుతుంది అని అంటే ఫెయిల్యూర్ లైఫ్. లైక్ బజాజ్ చేతక్ కావచ్చు, అంబాసిడర్ కార్ కావచ్చు, డయోనరా టీవీ కావచ్చు, నోకియా మొబైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంతకాలం పాటు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటివి అని చెప్పొచ్చు. బట్ ఇవాళ చూస్తే ఎక్కడ కూడా మనకి కనపడను కూడా కనపడవు. జస్ట్ ఎక్కడన్నా ఒకవేళ ఉన్న డిస్ప్లేలో ఉంటాయి అటువంటివి, అట్రాక్టివ్గా పెట్టుకుని ఉంటున్నారు తప్పించి వీటిని యూజ్ చేస్తున్నట్టు వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా లేరు. సో అవన్నీ నెంబర్ 1గా ఉన్నటువంటి అవి ఎందుకు ఈ రోజు కనపడకుండా పోయాయి అని అంటే సొసైటీకి తగ్గట్లుగా వాళ్ళు అప్గ్రేడ్ అవ్వలేదు. సో దానివల్ల అవి కనుమరుగైపోవటం జరిగింది. సో మనం కూడా అప్గ్రేడ్ అవ్వకపోతే ఏమవుతామనంటే మనల్ని కూడా ఎవరు పట్టించుకోరు, వెనకబడిపోతాం. సో ఇక్కడ మనం రెగ్యులర్గా వాడుకునేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, గతంలో కిరాణా షాప్కి వెళ్ళి ఒక పట్టీ రాయించుకొని వాటన్నిటిని కూడా కట్టించుకొని ఎంత అయిందో లెక్క చూసి చిల్లరతో సహా ఇచ్చేసి క్యాష్ ఇచ్చేసి తెచ్చుకునేవాళ్ళం. ఆ తర్వాత చూస్తే షాపింగ్ మాల్స్ వచ్చి ఉన్నాయి, ఒకే చోట అన్నీ దొరుకుతా ఉన్నాయి, కొన్ని రకాల ఆఫర్స్ పెట్టేసేసి చాలా అట్రాక్టివ్గా అన్నిటిని కూడా మనకి ఒకే చోట అందిస్తూ ఉన్నారు. సో ఆ తర్వాత చూస్తే అమెజాన్, ఫ్లిప్కార్టు, ఇప్పుడు జెప్టో అని ఇట్లా చాలా రకాల యాప్స్ వచ్చున్నాయి, మింత్రా. వీటన్నిటిలో మనకు కావాల్సినటువంటి ఇంట్లో మనం ఏది కావాలన్నా కానీ ఆర్డర్ చేస్తే వాళ్ళు వితిన్ 10 మినిట్స్లో కూడా డెలివరీ చేయడం జరుగుతూ ఉంది. సో అట్లా ఆన్లైన్ స్టోర్స్ అనేది డెవలప్ అవుతూ వచ్చున్నాయి. అయితే కిరాణా షాప్ నుంచి కానీ, షాపింగ్ మాల్స్ నుంచి కానీ, ఆన్లైన్ స్టోర్స్ నుంచి కానీ ఎక్కడ కూడా మనం వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వటం లేదు, అంటే బిజినెస్ చేయటానికి. జస్ట్ కస్టమర్గా మాత్రమే ఉండిపోతా ఉన్నాం. బట్ అటామీ ఏంటి అని అంటే, సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ 80కి పైగా అందుబాటులో ఉన్నాయి. వాటిని 24/7 ఎప్పుడు కావాలన్నా మనం ఆర్డర్ చేసుకోవచ్చు, ఇంటికి డెలివరీ తీసుకోవచ్చు. సో ఇట్లా ఏదైతే మీరు షాపింగ్ పద్ధతిని మార్చుకుంటూ అప్గ్రేడ్ అవుతూ వచ్చారో, ఇవాళ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అటువంటి వాటి నుంచి కూడా అప్గ్రేడ్ అయ్యి అటామీకి కనుక మీరు చేంజ్ అవ్వగలిగితే ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫ్రీ మెంబర్షిప్ అండి. ఇక్కడ ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కంప్లీట్గా ఫ్రీ ఉంటుంది. బట్ మనకంటూ ఒక పాన్ నెంబర్ ఉండాలి, ఖచ్చితంగా ఒక ఐడి ప్రూఫ్ను కూడా మనం అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదంతా కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఏదైతే ఐడిఎస్ఏ కొన్ని రూల్స్ పెట్టిందో, ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టిందో వాటిని ఫాలో అవటం కోసం కేవైసీ అనేది మ్యాండేటరీ ఉంటుంది. సో మనం ఇండియాలోనే ఉంటూ వీళ్ళు ఇస్తున్నటువంటి యాప్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా కావచ్చు, లేదంటే వెబ్సైట్ ద్వారా ఈ టెక్నాలజీని అంటే ఇంటర్నెట్ని ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్తంగా మనం బిజినెస్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో డైరెక్ట్ సెల్లింగ్లో సన్ఫ్లవర్ ప్లాన్స్ అంటే మీరు ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో దాని ద్వారా మీ ఒక్కరు మాత్రమే డెవలప్ అవుతూ ఉంటారు. బట్ అటామీ అలా కాదండి. మనం ఇద్దరిని మాత్రమే ఇక్కడ రిఫర్ చేయగలం. ఆ ఇద్దరి ద్వారా ఇంకొక ఇద్దరిని మాత్రమే చేయగలం. అట్లా అన్లిమిటెడ్ డెప్త్ వరకు కూడా 2 లైన్స్లో మనకి ఈ ప్లాన్ని అందించడం జరిగింది. సో కేవలం ఒక 2,500 రూపాయలతోటి మనం ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకొని మన ఐడిని యాక్టివ్గా ఉంచుకోవటం. యాక్టివ్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలనంటే సంవత్సరానికి కనీసం ఒక్క ప్రోడక్ట్ అన్నా మన ఐడి మీద మనం పర్చేజ్ చేసుకోవాలి. సో దీన్ని గనక
మనం అలవాటుగా మార్చుకుంటే ఇక్కడ మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీరు సంవత్సరానికి ఒకసారి కాదండి, రోజుకు ఒక ప్రొడక్ట్ కూడా కొనుక్కునేటువంటి కేటగిరీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. లైక్ ఎమోహిమ్ ఉంది హెల్త్కి సంబంధించి, ఇంకా చాలా రకాల హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కోసం అవసరమైనటువంటి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫుడ్ ప్రొడక్ట్స్, అట్లనే కొన్ని రకాల ఎలక్ట్రానిక్స్ ఇటువంటివి కూడా ఫ్యూచర్లో మనకి రాబోతా ఉన్నాయి. అట్లనే బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ కూడా మనకి ఇక్కడ షాపింగ్ మాల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే పీవీ వచ్చేటువంటి ఏ ఒక్క ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసుకున్నా మన ఐడి అక్కడి నుంచి మళ్ళీ సంవత్సరం వరకు యాక్టివ్గా ఉంటుంది. సో పేస్ట్ ప్రతిరోజు మనకు అవసరమే, బ్రష్ మనకి ప్రతిరోజు అవసరమే, షాంపూ అవసరమే, డిటర్జెంట్ లిక్విడ్ అవసరమే, డిష్ వాషింగ్ లిక్విడ్ అవసరమే, కాఫీనో టీనో ప్రతిరోజు తాగుతూనే ఉన్నాం. సో ఇట్లా ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మనకి రోజు ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నటువంటి ప్రైసెస్లో ఇక్కడ మనకి అందిస్తూ ఉన్నారు. సో వీటిల్లో మీకు కావాల్సింది బయట మార్కెట్లో కొనకుండా, లేదంటే అదర్ యాప్స్ యూజ్ చేయకుండా మీరు అటామీ ద్వారా గనక కొనటం గనక అలవాటుగా మార్చుకుంటే ఇక్కడ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. కేవలం మన షాపింగ్ హ్యాబిట్ చేంజ్ చేసుకుంటే చాలు, మనకి ఒక మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక 10,000 పీవీ తోటి దాదాపు 10 కోట్ల వరకు సంపాదించుకోవడానికి అటామీ సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. రోజుకి 4,000 వస్తాయండి. రోజుకి 4,000 అంటే నెలకి 1,00,000కు పైగా మనం తీసుకోవచ్చు. సంవత్సరానికి 12 లక్షలకు పైగా తీసుకోవచ్చు. ఆ వచ్చినటువంటి అమౌంట్ తోటి కనుక పర్సనల్ పీవీ కనుక ఇంప్రూవ్ చేసుకొని టీంని ఇంకా పెంచుకుంటూ పోగలిగితే బోనస్లు కూడా రావటం జరుగుతూ ఉంది. సో ఇట్లా 5 రకాల ఇన్కమ్స్ తీసుకోవచ్చు: రిటైల్ ప్రాఫిట్, జనరల్ కమిషన్, మాస్టర్షిప్ బోనస్, మాస్టర్షిప్ ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్, ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. సో రిటైల్ ప్రాఫిట్ అనేది 25% వరకు కూడా కంపెనీ ఇస్తా ఉందండి, బేస్డ్ ఆన్ ప్రోడక్ట్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సెంటేజ్. అట్లనే జనరల్ కమిషన్ అనేది రోజుకి 1,321 రూపాయల నుంచి 79,280 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్సెప్ట్ సండే, సండే రోజు రాదండి. అంటే మండే టు సాటర్డే వీక్లీ 6 డేస్ మనం జనరల్ కమిషన్ తీసుకోవచ్చు. అంటే యావరేజ్గా 80,000 వచ్చాయంటే నెలకి 4 లక్షలకు పైగా జనరల్ కమిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అలానే మాస్టర్షిప్ బోనస్ 15 రోజులలో ఒక టర్న్ ఓవర్ అనేది కనుక క్రియేట్ చేయగలిగితే ఇక్కడ బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ బోనస్ ఏంటి అని అంటే కంపెనీ ఏదైతే టర్న్ ఓవర్ చేస్తుందో అందులో మనకి షేర్ రావడం అనేది జరుగుతూ ఉంది. సో ఇది 30,000 నుంచి 70 లక్షల వరకు కూడా 15 రోజులలో తీసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది. అట్లనే మాస్టర్షిప్ ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్, రివార్డ్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇందులో క్యాష్ ప్రైజెస్ ఉన్నాయి, అట్లనే ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి, ఫ్రీగా మనకి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మనీ ఇవ్వటం జరుగుతూ ఉంది, ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం పిఏ శాలరీ, డ్రైవర్ శాలరీ, అలానే 5 ఫారిన్ ట్రిప్స్ రావడం జరుగుతూ ఉంది. లగ్జరీ కార్స్ కూడా ఇక్కడ ఫ్రీగా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇలా ఎన్నో మనకున్నటువంటి కళల్ని కంపెనీ రివార్డ్స్ రూపంలోనే నెరవేరుస్తూ ఉందండి. ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. ఎవరైతే లీడర్గా ఎదగాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి, ఎవరైతే దీన్ని కెరీర్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎడ్యుకేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ టీం కావచ్చు లేదా వేరే టీం కావచ్చు. మీ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసినటువంటి ప్రతిసారి కూడా సెంటర్కి 6% పీవీ అనేది యాడ్ అవటం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా సెంటర్ని మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి అమౌంట్ని ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. రిటైల్ ప్రాఫిట్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ అన్లిమిటెడ్ అండి. మనం ఎంత కావాలంటే అంత ఇక్కడ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఎన్నైనా రిటైల్ చేసుకోవచ్చు, ఆ మార్జిన్ అనేది మనకి మిగులుతుంది. ఎడ్యుకేషన్ సెంటర్ ఎంత మంది అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకి మనం కరెక్ట్ సర్వీస్ కనుక ఇవ్వగలిగితే డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడు కూడా మన సెంటర్ తోటే కనెక్ట్ అయి ఉండటం జరుగుతుంది. మనం అన్లిమిటెడ్గా ఇన్కమ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అటామీలో సక్సెస్ మంత్రం ఏంటి అని అంటే, ఎవరినైతే మీరు రిజిస్టర్ చేస్తున్నారో లేదా కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చున్నారో మీరు రిజిస్టర్ అవుతుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్
10,000 పీవీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎప్పుడైతే 10,000 పీవీ మనం కంప్లీట్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం స్పాన్సర్ చేసినటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా వచ్చినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీంలో జరిగేటువంటి పీవీస్ మనకి యాడ్ అవుతాయి. మనది 10,000 పీవీ కాలేదు అని అంటే గ్రూప్ పీవీ అనేది మనకి యాడ్ అవ్వదు. సో అందుకోసం 10,000 పీవీ అనేది కంప్లీట్ చేసుకోవడం, ఇద్దరిని స్పాన్సర్ చేయటం, ఆ ఇద్దరి ద్వారా సేమ్ డూప్లికేట్ చేయటమే ఇక్కడ ఉన్నటువంటి సక్సెస్ మంత్రం. ఆ విధంగా 58 దేశాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఎవ్వరు ఉన్నా కానీ మీరు ఆ, మీ టీంలో స్పాన్సర్ చేసుకోవచ్చు. సో బట్ ఒక ఐడితో ఇద్దరిని మాత్రమే మనం స్పాన్సర్ చేయగలం. మీ టీంలో ఎవరైతే ఇద్దరిని చేయలేకపోయారో వాళ్ళ కింద మీరు టీంని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అట్లా ఒక 2,500 రూపాయలతోటి మనం షాపింగ్ చేసుకుని కూడా రోజుకి 1,321 రూపాయల నుంచి 3,964 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అంటే యావరేజ్గా రోజుకి 4,000, నెలకి 26 రోజులు అంటే 1,04,000 వరకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈచ్ వన్ టీచ్ టూ అనేది ఆ సిస్టమ్ని ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా విజేతలు కాండి. సో అట్లనే షేర్ అండ్ రిఫరల్ ప్రోగ్రామ్. సో గ్రూప్ పీవీ ఏదైతే ఉందో దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ అండి, మ్యాచింగ్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సెకండ్ ఇన్కమ్ ఇది. సో మనం భారతదేశంలో అటామీ ఇండియా ఏకైక చట్టబద్ధమైనటువంటి ఈ కామర్స్ వ్యాపారం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీని ద్వారా అంటే డబ్బు సంపాదించుకోవటానికి ఉన్నటువంటి లీగల్ ఆపర్చునిటీ కేవలం ఇద్దరు టీం సభ్యులతో రోజుకు 79,287 రూపాయల వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. దాంట్లో మీరు ఎంత కావాలనుకుంటున్నారు రోజుకి అనేది డెసిషన్ కూడా మీరే తీసుకోవచ్చు. ఎందుకంటే కంపెనీ ఎటువంటి టార్గెట్ కూడా ఇవ్వటం లేదు. సో ఈ ఇన్కమ్ రావాలి అని అంటే జనరల్ కమిషన్ రావాలి అని అంటే పర్సనల్గా మన పీవీ మినిమం 10,000 పీవీ అయి ఉండాలి. మనకి లెఫ్ట్లో అండ్ రైట్లో ఉన్నటువంటి టీంలో 3 lakhs పీవీ కనుక మ్యాచ్ అయితే 1,321 రూపీస్ రావటం జరుగుతూ ఉంది. వన్ టైం మాత్రమే అండి. ఒకసారి మ్యాచ్ అయితే రోజు అయితే రాదు ఇన్కమ్. ఎప్పుడు మ్యాచ్ అయితే అప్పుడు ఇన్కమ్ వస్తూ ఉంది, ఎక్సెప్ట్ సండే. అట్లనే మనం రెగ్యులర్గా మనం పర్చేజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్కి వచ్చేటువంటి పాయింట్స్ అన్నీ కూడా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో ఈ నెలలో పేస్ట్ బ్రష్ కొన్నాం, నెక్స్ట్ మంత్లో షాంపూ బాడీ క్లెన్జర్ కొన్నాం, ఆ నెక్స్ట్ మంత్లో డిటర్జెంట్ లిక్విడ్ డిష్ వాషింగ్ లిక్విడ్ కొన్నాం, ఆ నెక్స్ట్ మంత్లో ఇంకేదైనా బ్యూటీ ప్రొడక్ట్స్ కొన్నారు, ఆ నెక్స్ట్ మంత్లో హెల్త్ ప్రొడక్ట్స్ కొన్నారు లేదా ఎమోహిమ్ కొన్నారు. ఇట్లా మీరు కొన్నటువంటి ప్రతిసారి కూడా అక్కడ ఆ పీవీ అనేది అక్యుములేట్ అవుతూనే ఉంటుంది. సో అలా ఎంతవరకు మనం కొనాలి అని అంటే అప్ టు 24 lakhs పీవీ. ఆ తర్వాత మనకి ఏదన్నా కావాల్సి ఉంటే మన ఐడి మీద కొనాల్సినటువంటి అవసరం లేదండి. మన టీంలో లాస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఐడి మీద పర్చేజ్ చేస్తే అది టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా యాడ్ అవటం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా మనం మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేసుకుంటూ 24 lakhs పీవీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన టీంకి మనం సపోర్ట్ చేయొచ్చు. అందుకే దీన్ని హెల్పింగ్ ప్లాన్ అంటారు. సో అట్లా 3 lakhs పీవీ కనుక అయితే గ్రూప్లో 3 lakhs పీవీ మ్యాచ్ అయినప్పుడు 3,964 రూపీస్ తీసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులలో మ్యాచ్ అయితే అన్ని రోజులు. దీనికి ఎటువంటి కండిషన్ కూడా లేదండి. సో మీకు 1 డేలో కావచ్చు లేదా 1 వీక్లో కావచ్చు లేదా 1 మంత్లో అయినా కావచ్చు. ఎప్పుడు మ్యాచ్ అయితే అప్పుడు మీకు ఆ ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంది. అట్లా రోజుకి 79,287 రూపాయలు అంటే ఒక్క సంవత్సరానికి 2 కోట్లకు పైగా జనరల్ కమిషన్ మాత్రమే మనం తీసుకోవడానికి అటామీ మనకి అవకాశం ఇస్తూ ఉంది. సో ఇది నో ఫెయిల్యూర్ అండి, ఓన్లీ సక్సెస్ ఫార్ములా. ఎందుకు అని అంటే మనం ఇక్కడ 100% కనుక సక్సెస్ అయితే 2.5 కోటి వరకు తీసుకోవచ్చు ఒక సంవత్సరంలో. ఒకవేళ 10% మనం సక్సెస్ అయినా 25 లక్షలు తీసుకోవచ్చు. 1% మనం సక్సెస్ అయినా 2.5 లక్షలు తీసుకోవచ్చు. నేను మొదటి సంవత్సరంలోనే ఇంచుమించు 3 లక్షల వరకు తీసుకోవడం జరిగిందండి. అంటే అప్పుడు పార్ట్ టైంగా చేయటం జరిగింది. సో అట్లా ప్రతి ఒక్కరూ కూడా మీ స్ట్రాటజీస్ ప్రకారం మీరు పెట్టేటువంటి టైం ప్రకారం మీ నెట్వర్క్ ప్రకారం ఇక్కడ సక్సెస్ అయ్యి ఈ ఇన్కమ్ని తీసుకోవచ్చు. ఇది కేవలం ఒక్క సంవత్సరానికి వచ్చేటువంటి డైలీ మ్యాచింగ్ అండి, 2 కోట్ల పైన. ఇది కాకుండా కోట్లల్లో ఉండేటువంటి కంపెనీ టర్నోవర్, అవార్డ్స్, రివార్డ్స్, చాలా ఇన్కమ్స్ అటామీలో రావటం జరుగుతూ ఉంది. సో అట్లా మూడో ఇన్కమ్ ఏంటి అని అంటే మాస్టర్షిప్ బోనస్.
సో ఒక కామన్ మ్యాన్ కూడా కోటీశ్వరుడు అవ్వటానికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీనే మాస్టర్షిప్ బోనస్. ఎవరైతే ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తారో 15 రోజులలో మనం టార్గెట్ చేయగలిగితే మనకి ఈ బోనస్ రావడం అనేది జరుగుతూ ఉంది. ఈ బోనస్ రావాలంటే పర్సనల్ క్వాలిఫికేషన్ 7 లక్షల పీవీ మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి. లెఫ్ట్ రైట్ టీం ఉండాలి. ఆ టీమ్స్లో 25 lakhs పీవీ 25 lakhs పీవీ 15 రోజులలో కనుక మనకు మ్యాచింగ్ చేయగలిగితే మనకి 30,000 రూపాయల నుంచి 70,000 వరకు మంత్లీ బోనస్ రావడానికి అవకాశం ఉంటుంది. అలానే డైమండ్ మాస్టర్ కావాలి అని అంటే పర్సనల్ పీవీ 15 లక్షలు ఉండాలి. ఇద్దరు సేల్స్ మాస్టర్లని మినిమం లెఫ్ట్ సైడ్ నుంచి, ఇద్దరు సేల్స్ మాస్టర్లు మినిమం రైట్ సైడ్ నుంచి మనం డెవలప్ చేయాలి. వీళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు అండి. 58 కంట్రీస్లో ఎక్కడ మీ టీంలో ఉన్నటువంటి వాళ్ళు అటిద్దరు ఇటిద్దరు సేల్స్ మాస్టర్స్ కనుక అయ్యారు అని అంటే మీరు డైమండ్ మాస్టర్ అవుతారు. సో దీనికి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా బోనస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు అలా చెప్తున్నాం అని అంటే కంపెనీ టర్న్ ఓవర్ పెరిగితే ఎక్కువ బోనస్ వస్తుంది. సో అట్లా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే మన టీంలో ఉన్నటువంటి 4 వ్యక్తుల్ని మనం ఆ విధంగా మనం ఉన్నటువంటి పొజిషన్కి తీసుకురావాలి. మీరు డైమండ్ మాస్టర్ నుంచి శరణ్ రోజ్ మాస్టర్ కావాలంటే పర్సనల్ పీవీ 24 lakhs కంప్లీట్ చేసుకొని లెఫ్ట్ నుంచి ఒక ఇద్దరిని, రైట్ నుంచి ఒక ఇద్దరిని మినిమం డైమండ్ మాస్టర్స్గా డెవలప్ చేయగలిగితే శరణ్ రోజ్ మాస్టర్ అవుతాం. అట్లానే స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్. ఇంపీరియల్ మాస్టర్ అయితే 50 లక్షల నుంచి 70 లక్షల వరకు తీసుకోవచ్చు. ఇందాకలా నేను మీటింగ్ మెసేజ్ పెట్టినప్పుడు ఒక పిక్చర్ కూడా పెట్టున్నానండి. ఆల్మోస్ట్ ఆస్ట్రేలియా నుంచి ఒక అంటే ఆస్ట్రేలియన్ రూపీస్లో అతను చూపించడం జరిగింది. ఒక 1 yearలో ఆయన ఇంపీరియల్ మాస్టర్గా తీసుకున్నటువంటి ఇన్కమ్ ఎంత అని అంటే 12 కోట్లు. సో అంత అమౌంట్ అంటే యావరేజ్గా నెలకి 1 కోటి రూపాయల వరకు రావడం జరిగింది. సో ఇట్లా కంపెనీ ఏదైతే టర్న్ ఓవర్ చేస్తుందో సో అందులో నుంచి మనం షేర్ తీసుకోవడానికి అవకాశం ఉందంటే అది కూడా నెలకి 2 సార్లు అంటే సంవత్సరానికి 24 సార్లు మనం అటామీ ద్వారా బోనస్గా తీసుకోవచ్చు. అయితే ఆఫ్టర్ కోవిడ్ కంపెనీ ఒక ప్రమోషన్గా సెమీ సేల్స్ మాస్టర్ని ఇవ్వడం జరిగింది. సో దీనికి కూడా పర్సనల్ పీవీ అయితే 7 lakhs ఉండాలి. బట్ గ్రూప్లో 15 lakhs పీవీ 15 lakhs పీవీ కనుక డెవలప్ అయితే మనకి 12,500 రూపీస్ ఇక్కడ బోనస్గా రావటం జరుగుతూ ఉంది. సో ఇలా ఇది కూడా నెలకి 2 సార్లు కావచ్చు, సంవత్సరానికి 24 సార్లు కావచ్చు. సో అట్లా ఎన్నిసార్లు అయినా కావడానికి అవకాశం ఇచ్చున్నారు. బట్ రేపు January 2025 నుంచి ఓన్లీ 12 సార్లు మాత్రమే సెమీ సేల్స్ ప్రమోషన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. సో January 1st నుంచి ఫస్ట్ అయినటువంటి 12 సార్లకే ఈ బోనస్ అనేది ఇస్తా ఉన్నారు. 13సారి అయితే మాత్రం బోనస్ రాదు. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ లెవెల్కి అప్గ్రేడ్ అవ్వాలి. నా టీంలో ఎవరైనా పని చేస్తున్నారు అటు ఇటు, నాది ప్రతి 15 రోజులకి లేకపోతే ప్రతి నెల సెమీ సేల్స్ మాస్టర్ అవుతుంది, నాకు బోనస్ వస్తుంది అని అనుకుంటే కాదు. ఇక మీదట అది లేదండి. సో ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి మాత్రమే ఇన్కమ్ ఇవ్వటం కోసం అలా పెట్టున్నారు. సో అట్లా ఈ ఆఫర్ని ఉపయోగించుకొని మనం కొత్తగా లీడర్స్ని త్వరగా తయారు చేయొచ్చు. ఒక సేల్స్ మాస్టర్ చేయాలంటే సీరియస్గా 90 డేస్ నుంచి 120 డేస్ ఎవరైతే సిస్టమేటిక్గా వర్క్ చేస్తారో అటువంటి వాళ్ళు సేల్స్ మాస్టర్ అవుతారు. బట్ వాళ్ళు ఏదైనా పార్ట్ టైంగా చేసుకుంటూ అంత టైం దీనికి కనుక పెట్టకపోతే సో సెమీ సేల్స్ మాస్టర్ కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా కొత్త లీడర్స్ని తయారు చేయడం అనేది ఈజీగా ఉంటుంది. అలానే కంపెనీ మనకి రివార్డ్స్ కూడా ఇస్తూ ఉందండి. దీన్ని 4th ఇన్కమ్గా మనం చెప్తా ఉన్నాం. ఎవరైతే ఫస్ట్ టైం సేల్స్ మాస్టర్స్ అవుతున్నారో వాళ్ళకి ఎమోహిమ్ ఒకటి, ఫేమ్ సెట్ ఒకటి, ఈవినింగ్ కేర్ సెట్ ఒకటి ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. వీటి కాస్ట్ చూస్తే 27,400 రూపాయలు ఉంటాయి. సో మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మనం వాడుకోవటం కోసం ఇక్కడ రివార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ నా టీంలో 14 మంది సేల్స్ మాస్టర్స్ ఉన్నారండి. అలానే డైమండ్ మాస్టర్ అయితే అడిషనల్గా 40,000 రూపాయల క్యాష్ వస్తూ ఉంది. సేమ్ ఎమోహిము, ఫేమ్ సెట్, ఈవినింగ్ కేర్ సెట్తో పాటు అడిషనల్గా 40,000 క్యాష్ వస్తుంది. సో దీంతో మనం ల్యాప్టాప్ కానీ లేదంటే స్మార్ట్ ఫోన్ కానీ లేదా ఒక ట్యాబ్ కానీ ఏదైనా పర్చేజ్ చేసుకొని
బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను డైమండ్ మాస్టర్గా ఉన్నా. మన టీం నుంచి కేశవ్ కుమార్ గారు కూడా డైమండ్ మాస్టర్గా ఉన్నారు. సో నెక్స్ట్ వన్ షెరాన్ రోజ్ మాస్టర్ రివార్డ్స్ ఏంటి అని అంటే ఇద్దరికి ఫారెన్ ట్రిప్ 1,20,000 క్యాష్. సో అంటే 2,20,000 రూపాయలు శరణ్ రోజ్ మాస్టర్గా ఇక్కడ ప్రమోషన్స్ రివార్డ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ ట్రిప్ కాస్ట్ ఎంత అంటే ఇద్దరికి కలిపి 1,00,000 రూపాయలు కంపెనీ ఖర్చు పెడతా ఉందండి. నెక్స్ట్ వన్ స్టార్ మాస్టర్. స్టార్ మాస్టర్ అయితే 6 లక్షల క్యాష్ వస్తాయి. ఇక్కడ కూడా నలుగురికి ఫారెన్ ట్రిప్ వస్తుంది. ప్రీవియస్ దాంట్లో చూస్తే అంటే మీరు షెరాన్ రోజ్ మాస్టర్ అయితే ఇద్దరికి మాత్రమే ఫారెన్ ట్రిప్ వస్తుంది. స్టార్ మాస్టర్ అయితే నలుగురికి, మీరు పిల్లలు ఇద్దరు, లేదంటే మీ టీం మెంబర్స్ని కానీ మీ పేరెంట్స్ని కానీ లేదా ఇంకెవరినైనా తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అక్కడ ఆ నలుగురికి కలిపి 2,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అట్లనే 6 లక్షల క్యాష్ ఆన్ ది స్పాట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలానే రాయల్ మాస్టర్. రాయల్ మాస్టర్ అయితే 30 లక్షల క్యాష్ వస్తుందండి ఒక్కసారిగా. ఇక్కడ ఫారెన్ టూర్ వచ్చేసి 10 రోజులు ఉంటుంది. ఫ్యామిలీలో 4 మెంబర్స్కి, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలకి. ముందు దాంట్లో చూస్తే 3 నైట్స్ అండ్ 4 డేస్ ఉంటుంది 4 మెంబర్స్కి. ఇక్కడ స్టార్ మాస్టర్లో. రాయల్ మాస్టర్ అయితే 4 మెంబర్స్కి 10 నైట్స్ అండ్ 11 డేస్, ఆల్మోస్ట్ కంప్లీట్గా 10 డేస్ మనం ఫారిన్ ట్రిప్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. దీనికి ఎంత ఖర్చు పెడతారంటే అప్రాక్సిమేట్లీ 10 లక్షలు. ఒక్కొక్కరికి 2,40,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. అంటే నలుగురికి 9,60,000 రూపాయలు ఫారిన్ ట్రిప్కి ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అలానే రాయల్ మాస్టర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా 60,000 రూపాయలు కారు రెంటల్ ఇన్కమ్గా ఇస్తా ఉన్నారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం 1,20,000 రూపాయలు అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇటువంటి పెద్ద మొత్తంలో అమౌంట్ రావాలంటే ఖచ్చితంగా మనం 25-30 సంవత్సరాలు జాబ్ చేస్తే, ఆ తర్వాత మనకి ఏదైనా రిటైర్మెంట్ ఫండ్స్ ఉంటే ఇటువంటి అమౌంట్ రావచ్చు. చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంది అది. ఆ తర్వాత క్రౌన్ మాస్టర్ రివార్డ్స్ 1,80,00,000 క్యాష్ ఇస్తారండి. సో మన ఓకే హీలీ గారు యుఎస్ఏ నుంచి క్రౌన్ మాస్టర్గా ఉన్నారు. సో తను రేపు మార్చిలో ఇంపీరియల్ మాస్టర్ కాబోతా ఉన్నారండి. అట్లనే క్రౌన్ మాస్టర్ అయితే 40 లక్షలు ఖరీదు చేసేటువంటి ఒక లగ్జరీ కారు కూడా మనకి ఇక్కడ గిఫ్ట్గా ఇస్తుంది కంపెనీ. ఇక్కడ కూడా 10 నైట్స్ అండ్ 11 డేస్ 4 మెంబర్స్కి ఫారెన్ ట్రిప్ ఉంటుంది. 3 lakhs బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇట్లా ఎన్నో రివార్డ్స్ని మనం క్రౌన్ మాస్టర్గా తీసుకోవచ్చు. లాస్ట్ వన్ ఇంపీరియల్ మాస్టర్. అటామీ బిజినెస్లోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కల ఇంపీరియల్ మాస్టర్. ఇంపీరియల్ మాస్టర్ అయితే ఏమొస్తుందనంటే ఫస్ట్ థింగ్ 6 కోట్ల క్యాష్ వస్తుంది, 50 లక్షల కారు ఫ్రీగా వస్తుంది, 10 రోజులు ఫారెన్ ట్రిప్ వస్తుంది, నలుగురికి 6 లక్షలు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఇస్తా ఉన్నారు. అట్లానే ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం 1,50,000 రూపాయలు, పిఏ శాలరీ 50,000, కారు డ్రైవర్ శాలరీ 50,000. ఇవన్నీ కూడా మనం ఇంపీరియల్ మాస్టర్గా తీసుకోవచ్చు అండి. సో ఈ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో వన్ టైం మాత్రమే ఉంటాయి. ఆ ర్యాంక్ అచీవ్ అయినటువంటి మొదటిసారి మాత్రమే. సో ఇట్లా ఫస్ట్ ఇంపీరియల్ మాస్టర్ చూస్తే పార్క్ జియాంగ్సో గారండి. తనకి ఆ, 6 కోట్ల రూపాయల క్యాష్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ కరెన్సీలో చూస్తే డాలర్స్లో మనం మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ మంది. $10 lakhs, 10 లక్షల డాలర్లు తనకి రివార్డుగా ఇవ్వడం జరిగింది. సో తను 2017లో ఆ పొజిషన్ రీచ్ అయ్యారు. ఇప్పటి వరకు చూస్తే 13 మంది ఇంపీరియల్ మాస్టర్స్ ఉన్నారండి. ఆ, కొరియా నుంచి గ్లోబల్గా వెళ్ళే ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ చాలా కంట్రీస్ నుంచి కొత్తగా ఇంపీరియల్ మాస్టర్స్ అనేవాళ్ళు రాబోతా ఉన్నారు. సో అట్లనే ఫిఫ్త్ ఇన్కమ్ ఎడ్యుకేషన్ సెంటర్ కమిషన్. మన ఎడ్యుకేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ మియాపూర్లో ఉంటుంది, మెట్రో స్టేషన్ దగ్గరలో. సో వీటి ద్వారా మనం నేర్చుకోవచ్చు, అట్లనే సంపాదించుకోవచ్చు. సో ఎవరైతే లీడర్గా ఎదగాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ అవకాశం అండి. అట్లనే ఎవరైతే ఎడ్యుకేషన్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి కంపెనీ నుంచి కూడా మంచి గుర్తింపు అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీటింగ్స్లో పోస్ట్గా చేయొచ్చు. అట్లనే స్పెషల్గా ట్రైనింగ్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్స్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ
ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. సో కెరీర్గా ఎవరైతే బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక బిజినెస్గా, ఒక మంచి ఆపర్చునిటీగా, అటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ సెంటర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అటామీలో త్వరగా సక్సెస్ అవ్వడానికి, వాల్యూ క్రియేట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో అట్లా ఎడ్యుకేషన్ సెంటర్కి 6% పీవీ అనేది ఇస్తూ ఉంటారండి. అంటే 1,00,000 పీవీ ఎవరైనా చేశారంటే అప్రాక్సిమేట్లీ రూ. 350 సెంటర్ మెయింటెనెన్స్ కోసం వస్తూ ఉంటాయి. సో సెంటర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ 15 రోజులలో 1,00,00,000 పీవీ చేయగలిగారు అని అంటే దాదాపు 35,000 ఇక్కడ సెంటర్ మెయింటెనెన్స్ కోసం రావటం జరుగుతూ ఉంది. అలా ఇది కూడా నెలకి 2 సార్లు మనకి ఇవ్వటం జరుగుతుందండి. సో టోటల్గా ఒక నెలలో 6 నుంచి 8 సార్లు అటామీ ద్వారా ఇన్కమ్స్ని మనం తీసుకోవచ్చు. అట్లనే సక్సెస్ సూత్రాలు. సో ఇక్కడ అంటే మీరు బయట ఎక్కడైనా సరే ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ని ఫాలో అయితే మనం సక్సెస్ అవుతాం. ప్రతిదానికి మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసుకుంటే ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఫస్ట్ క్లాసు, అలా 10th క్లాస్ వరకు, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత పీజీ, ఆ తర్వాత పిహెచ్డి. సో ఇట్లా ఒక సిస్టమ్ అనేది ఉంది. సో ఆ సిస్టమ్ని ఫాలో అయితే అక్కడ మనం సక్సెస్ అవుతాం. నేను డైరెక్ట్గా వెళ్ళి మా పిల్లల్ని 10th క్లాస్లో జాయిన్ చేస్తానంటే ఎవరు చేర్పించుకోరు. నేను డైరెక్ట్గా ఇంజనీరింగ్ చేస్తానంటే ఎవరు కూడా అలౌ చేయరు. సిస్టమ్నే ఫాలో అవ్వాలి, దాని ప్రకారమే చేయాలి. సో అలానే ఇక్కడ కూడా సక్సెస్ అవ్వటం కోసం ఒక సిస్టమ్ ఉంటుంది. సో ఆ సిస్టమ్ ఏంటి అని అంటే మనం ఫస్ట్ థింగ్ డ్రీమ్స్, మనకేం కావాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. సో వాటిని గోల్స్గా సెట్ చేసుకోవాలి. సో దానికోసం ఖచ్చితంగా మనం ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకొని దాని ప్రకారం పని చేసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవ్వచ్చు. దీనికేమి పెద్ద క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, పెట్టుబడి కూడా అవసరం లేదు. సో మీరు పెద్ద కళలు కనగలిగితే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ మిమ్మల్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ కళల జాబితాని రాసుకోండి ప్రతి ఒక్కరూ కూడా. అట్లీస్ట్ ఒక 10 మీకు కావాల్సినవి, ఒక 10 కోరికల్ని రాసుకోండి. పేపర్ మీద రాసుకొని మీకు కనపడే విధంగా ఇంట్లో అంటించుకొని ప్రతిరోజు కూడా మీరు వాటిని చూస్తూ ఉండాలి. సో ఆ విధంగా చేయటం అనేది ఇక్కడ ఫస్ట్ స్టెప్. తర్వాత ఫ్రీగా మెంబర్షిప్ తీసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ప్రతి నెల కూడా ఒక 5 to 10 ప్రొడక్ట్స్ కొనుక్కొని ప్రతిదీ మనం ట్రై చేయాలి. ఎప్పుడైతే మనం అన్ని ప్రొడక్ట్స్ వాడగలిగేటువంటి స్థాయికి వస్తామో ఎక్కువ మంది కస్టమర్స్ని లేదా పెద్ద టీంని మనం క్రియేట్ చేయగలుగుతాం. సో అలా ప్రొడక్ట్లన్నీ వాడుకునే స్థాయికి రావాలి. దాని ద్వారా ఏమవుతుందంటే కొంతమంది కస్టమర్స్ అనేవాళ్ళు మనకి క్రియేట్ అవుతారు. సో ఆ కస్టమర్స్ నుంచి మనకి ఏమొస్తుందనంటే ఇన్స్టెంట్గా రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. సో ఆ రిటైల్ ప్రాఫిట్ తోటి మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. ఏదైతే మీరు యాబ్సల్యూట్ సెట్ వాడలేకపోతున్నారు, సో రూ. 17,228 ఉంది. సో మీరు ఎక్కువ ప్రొడక్ట్స్ రిటైల్ చేసుకోగలిగారంటే ఎంఆర్పి రేటుకి ఎక్కువ రిటైల్ మార్జిన్ అనేది, రిటైల్ ప్రాఫిట్ మీకు రావడం జరుగుతుంది. దాంతో అటువంటి యాబ్సల్యూట్ సెట్ కావచ్చు, ఎమోహిమ్ కావచ్చు, ఒమేగా 3 కావచ్చు, మీరు ఏ ప్రోడక్ట్ కావాలన్నా ఇక్కడి నుంచే సంపాదించుకొని కొనుక్కోవచ్చు. అట్లనే ఒక టీంని ఫామ్ చేసుకోవటం, మనకంటూ సెల్ఫ్గా లెఫ్ట్లో ఒక 7 మెంబర్స్, రైట్లో ఒక 7 మెంబర్స్ ఉన్నప్పుడు సో వీళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటా ఇంకా నెట్వర్క్ని పెద్ద చేసుకోవడం, ఏదన్నా టార్గెట్స్ అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మన సొంత టీము రెండు వైపులా కూడా ఉండటం అనేది ఇక్కడ సక్సెస్ మంత్రం అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. అలానే వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారనంటే మన కాంటాక్ట్ లిస్ట్లో నుంచి, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్, కొలీగ్స్. సో ఇటువంటి వాళ్ళని మన కాంటాక్ట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మినిమం ఒక 100 మందిని లిస్ట్ రాసుకున్న తర్వాతే బిజినెస్ స్టార్ట్ చేయండి. సో ఇక్కడ డ్రీమ్స్ లిస్ట్ లేకుండా, నేమ్స్ లిస్ట్ లేకుండా మీరు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నా నో యూస్, ఎటువంటి డెవలప్మెంట్ కూడా ఉండదు. మనకి ఒక ఎలాన్ మస్క్ది కొటేషన్ ఒకటి చెప్తా ఉంటారు. మీరు మీ ఇంటిని శుభ్రం చేయడానికి 30 రోజులు కేటాయించుకుంటే మీ ఇల్లు శుభ్రం అవడానికి 30 రోజులు పడుతుంది. అదే మీ ఇంటిని శుభ్రం చేయడానికి మీరు 3 రోజులు కేటాయించుకుంటే మీ ఇల్లు శుభ్రం అవడానికి 3 రోజుల్లో అయిపోతుంది. ఒకవేళ 30 నిమిషాలు పెట్టుకుంటే 30 నిమిషాలు కూడా అయిపోతుంది. సో అట్లానే మన కలల్ని మనం చేరుకోవడం కోసం ఎంత టైం అయితే పెట్టుకుంటున్నామో అది ఇక్కడ ఇంపార్టెంట్.
మీరు ఇంపీరియల్ మాస్టర్ కావాలి లేదా ఫస్ట్ థింగ్ ప్రజెంట్ ఉన్నటువంటి సెమీ సేల్స్ మాస్టర్. నేను సెమీ సేల్స్ మాస్టర్ కావాలి ఈ సంవత్సరం అని పెట్టుకుంటే అది పోను కూడా పోతా ఉంది. సో అందుకని ప్రతి దానికి కూడా తొందరగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న గోల్స్. ఒక్కసారిగా ఇంపీరియల్ మాస్టర్ కావాలంటే ఎవరు కారు. సెమీ సేల్స్ మాస్టర్ కావాలి లేదా సేల్స్ మాస్టర్, డైమండ్ మాస్టర్, శరణ్ రోజ్ మాస్టర్, దాన్ని 3 టైమ్స్ మెయింటైన్ చేయటం. ఆ తర్వాత స్టార్ మాస్టర్, దాన్ని 3 టైమ్స్ మెయింటైన్ చేయటం. ఆ తర్వాత రాయల్ మాస్టర్, దాన్ని 3 టైమ్స్ మెయింటైన్ చేయటం. ఆ తర్వాత క్రౌన్ మాస్టర్, దాన్ని 3 టైమ్స్ మెయింటైన్ చేయటం. ఆ తర్వాత ఇంపీరియల్ మాస్టర్. సో అట్లా స్టెప్ బై స్టెప్పే మనం ఎక్కాలి. స్టెప్ బై స్టెప్పే మనం ఇక్కడ కూడా టార్గెట్ అచీవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాని నేను ఒక్కసారి ఇంపీరియల్ మాస్టర్ అవుతానంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. సో అందుకని మనం సిస్టమ్ని ఫాలో అయితే ఇక్కడ మనం సక్సెస్ అవుతాం. మీ లీడర్తో పాటు కలిసి ఇక్కడ చెప్పినటువంటి ఈ 6 స్టెప్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా ఒక లీడర్గా ఉండండి. లీడర్లను తయారు చేయండి. నేర్చుకోండి, నేర్పించండి, హెల్ప్ చేయండి. మీ టీం ద్వారా డూప్లికేట్ చేయండి. సో ఇందులో చేయవలసినటువంటి పనులు, చేయకూడని పనులు చూస్తే మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు. చేయవలసినవి ఏంటి అని అంటే మినిమం షాపింగ్ 10,000 పీవీ చేయాలి. మీరు 10,000 పీవీ చేయకపోతే నో యూస్. మీ టీంలో జరిగేటువంటి బిజినెస్ మీకు యాడ్ అవ్వదు. సో 10,000 పీవీ అనేది ఇమీడియట్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అట్లనే మనకంటూ ఒక సొంత టీంని రెండు పక్కల కూడా మనం తయారు చేసుకోవాలి. చేసుకోపోతే ఏమవుతుంది అని అంటే మనం సక్సెస్ అవ్వలేం. ఒకరి మీద డిపెండ్ అయితే వాళ్ళు ఉంటారో పోతారో తెలియదు. అది అప్లైన్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు. సో అందుకని మీకంటూ మీరు ఎప్పుడు కూడా సొంతంగా రెండు వైపులా టీంని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో అందుకని లెఫ్ట్లో ఒక 7 మెంబర్స్, రైట్లో ఒక 7 మెంబర్స్ను మినిమం చేయగలిగితే వాళ్ళల్లో 2 మెంబర్స్ డెవలప్ అయినా మీరు ఒక్కొక్క స్టెప్ అచీవ్ అవుతూ వెళ్ళిపోతూ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా ఏం చేయాలని అంటే మళ్ళీ మన జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయాలి. అది ఇంపార్టెంట్. మనం ఒక్కరమే వస్తున్నాం, నెల అయింది, సంవత్సరం అయింది, 4 సంవత్సరాలు అయింది, ఇంకా మనం ఒక్కరమే ఉన్నామనంటే నో యూస్. మీ టీం పెరుగుతూ ఉండాలి. మీ టీం పెరగట్లేదు అని అంటే మీ దగ్గర ఈ ఆపర్చునిటీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సో టీం పెరగాలి అని అంటే మీ టీంని కూడా సిస్టంలో ఇన్వాల్వ్ చేయాలి. మీ సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందో మీ మిత్రులతోటి చెప్పండి. మిత్రులు ఎవరంటే కొత్త వాళ్ళు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి చెప్పాలి, కొత్త వాళ్ళకి కూడా చెప్పాలి. మీ సక్సెస్ స్టోరీ వాళ్ళని ఇన్స్పైర్ చేసేటట్లుగా ఉండాలి. సో నాకు 1,321 రూపాయలు రావడానికి 40 రోజులు పట్టింది. అక్కడి నుంచి మళ్ళీ 3,964 రూపాయలు రావడానికి 20 రోజులు పట్టింది. ఆ తర్వాత 10 రోజుల్లో 3,964 రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత వారం రోజుల్లో 2 సార్లు వచ్చాయి. ఆ తర్వాత సేల్స్ మాస్టర్ అయ్యా. సో ఇది నా సేల్స్ మాస్టర్ వరకు సక్సెస్ జర్నీ. ఒక 5 నెలలు, 4.5 మంత్స్. సో అది చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత డైమండ్ మాస్టర్ అయిన తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు. నేను కొరియా ట్రిప్ వెళ్ళి వచ్చిన తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు. సెకండ్ ఇయర్ యానివర్సరీలో ఆటో సేల్స్ మాస్టర్ అయితే స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు. సో అలా మన సక్సెస్ని మనం షేర్ చేసుకుంటే, మన సక్సెస్ ఆ విధంగా ఉంటే, ముందు మన సక్సెస్ మనకి నచ్చాలి. అప్పుడు ఇంకొకరిని మనం మన సక్సెస్ తోటి ఇంప్రెస్ చేయగలుగుతాం. మనం అలానే ఉండిపోయాము అని అంటే మన టీము పెరగదు, మనకు వచ్చేటువంటి ఇన్కము పెరగదు. ఇన్కమ్ పెంచుకుంటూ ఉండాలి, మన ర్యాంక్ కూడా చేంజ్ అవుతూ ఉండాలి. సో అది సక్సెస్ని షేర్ చేసుకోవడం అంటే. అట్లనే జూమ్ మీటింగ్కి ప్రతిరోజు కూడా అటెండ్ అవ్వండి. రోజు చెప్పిన ఇదే ప్లాన్, ఇదే 3964, ఇదే ఇంపీరియల్ మాస్టర్, ఇవే ప్రొడక్ట్స్, ఇదే మార్జిన్, ఇదే కథ. బట్ రోజు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు యాక్టివ్గా బిజినెస్ చేసుకోగలుగుతారు. జూమ్ మీటింగ్ ఎవరైతే అటెండ్ అవ్వరో మీరు చెక్ చేసుకోండి కావాలంటే. నెలకు ఒక మ్యాచింగ్ కూడా రాదు వాళ్ళకి. వచ్చే వాళ్ళకి ఏమన్నా వస్తూ ఉంటాయి. సో నిన్న దాసర్ రజనీ గారు మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకున్నారు, రామలింగయ్య గారు మ్యాచింగ్ తీసుకున్నారు, పవిత్ర మేడం మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకున్నారు. సో నాకు ఈ రోజు డేట్లో మ్యాచింగ్ అయింది, రేపటికి కూడా ఇంకా ఎక్స్ఎస్పివి వెళ్ళిపోయింది. సో ఇట్లా ఎవరైతే జూమ్ మీటింగ్ అటెండ్ అవుతారో అటువంటి వాళ్ళకి
ఖచ్చితంగా ఇక్కడ ఇన్కమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అట్లనే చెయ్యకూడనటువంటి పనులు చూస్తే షార్ట్ కట్లో ప్లాన్ చెప్పటం, పర్టికులర్గా ఫోన్లో చెప్పటం. ఒక మంచి పర్సన్ని మీరు కోల్పోయిన వాళ్ళే అవుతారండి. మీకు తెలియకపోతే జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయాలి, లేదా ఎడ్యుకేషన్ సెంటర్కి తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, లేదా వన్ డే సెమినార్లో కూర్చోబెట్టాలి. అది కూడా కాకపోతే యూట్యూబ్ వీడియో పంపించేసి పూర్తిగా చూడమని చెప్పాలి. సో అరకొరగా ఫోన్లో ప్లాన్ చెప్పడం, టీ కొట్టు దగ్గర ప్లాన్ చెప్పడం, 10 నిమిషాల్లో ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండటం. సో ఇటువంటి పనులు చేస్తే ఒక మంచి వాల్యుబుల్ పర్సన్ని మీరు కోల్పోయిన వాళ్ళే అవుతారు. మీ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో అట్లనే మీ టీంకి మీరు ఒక వాట్సాప్ బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకోండి. గ్రూప్ వద్దండి, గ్రూప్ చెప్తే గ్రూప్ క్రియేట్ చేస్తే ఆ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్స్కి వాళ్ళు వేరే కంపెనీ చెప్పొచ్చు, వాళ్ళ నెంబర్స్కి వాళ్ళని ఏదన్నా ఏ రకంగా అయినా డిస్టర్బ్ చేయొచ్చు. సో బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసుకుంటే మీకు మాత్రం గ్రూప్గా కనపడుతుంది. మీరు పెట్టిన మెసేజ్ గ్రూప్లో పెట్టేస్తే అందరికి ఒకేసారి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఎట్లా వస్తుందంటే ఇండివిజువల్గా రావటం జరుగుతూ ఉంది. బట్ వాళ్ళు మీ నెంబర్ సేవ్ చేసుకుంటేనే అది వస్తుంది, లేకపోతే రాదు. సో అట్లా వాట్సాప్, టెలిగ్రాము, బ్రాడ్కాస్ట్లు గ్రూప్స్ క్రియేట్ చేసుకొని బిగినింగ్ నుంచే మీ టీంని మీరు హ్యాండిల్ చేయండి. సో అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని గ్రూపుల్లో వేసేసి ఏ గ్రూపుల్లో పడితే ఆ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుంటా, దట్ ఈజ్ నాట్ కరెక్ట్. చేయకూడదు అటువంటి పనులు. అలానే మీ స్పాన్సర్కి, కంపెనీకి ఉన్నటువంటి ఆ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించాలి. అదర్వైజ్ ఎటువంటి వాళ్ళనైనా సరే కంపెనీ టర్మినేట్ చేసేస్తుంది. అప్లయన్స్ బ్లాక్ చేసేస్తారు, సర్వీస్ ఇవ్వరు. సో డైమండ్ మాస్టర్ని టర్మినేట్ చేసింది కంపెనీ, సేల్స్ మాస్టర్ని టర్మినేట్ చేసింది, రాయల్ మాస్టర్ని కూడా టర్మినేట్ చేసింది. సిస్టమ్ ఫాలో అవ్వకపోతే ఎవరైనా ఇక్కడ ఒకటే. అంత ఎథికల్గా కంపెనీ వర్క్ చేయటం జరుగుతూ ఉందండి. సో అటామీ ఇండియా ద్వారా డైరెక్ట్ సెల్లింగ్లో ఒక సరికొత్త విప్లవం అనేది వస్తూ ఉంది. సో న్యూ రెవల్యూషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ విప్లవంలో మీరు కనుక పార్టిసిపేట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు కూడా సక్సెస్ అవుతారు. చూస్తూ ఉంటే అది ఎదుగుతానే ఉంటుంది. సో మీ చేతిలో డబ్బులు లేకపోవడం అనేది పేదరికం కాదండి. చేతిలో పని లేకపోవడమే నిజమైన పేదరికం. 4 పేస్ట్లు, 8 బ్రష్లు కొనుక్కోండి, వాటిని పట్టుకొని చెప్తా ఉండండి. అదే ఇక్కడ చేయాల్సినటువంటి పని. ఈ జూమ్ మీటింగ్ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి ప్రొడక్ట్స్ గురించి లేదంటే సక్సెస్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. సాయంత్రం 8 గంటలకి ప్లాన్ ప్రజెంటేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ప్రతిరోజు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నామండి మన అటామీ టీమ్ మాస్టర్స్ తరఫున, హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ తరఫున. మీరు కూడా ప్లాన్ నేర్చుకొని మీరు కూడా ప్లాన్ చెప్పొచ్చు ఇక్కడ. ఎవరైతే ప్లాన్ నేర్చుకొని చెప్పడానికి ముందుకు వస్తున్నారో ఆటోమేటిక్గా మీరు కూడా లీడర్ అవుతారు. నేను 2 రోజులు ప్లాన్ విన్నా, 3వ రోజు నుంచి నేనే చెప్తున్నా. సో నేను ఆల్మోస్ట్ ఇప్పుడు నెల నుంచి ప్లాన్ చెప్తున్నా. సో మీరే వింటా ఉన్నారు. చెప్పడానికి ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి, నేర్చుకోండి. తప్పులు చెప్పినా ఇక్కడ ఏం కొట్టేది ఏం లేదు, నేర్చుకుంటాం. ఏదైనా ఉంటే సరి చేస్తాం, నేర్పిస్తాం. నేర్పించడం కోసమే ఈ జూమ్ మీటింగ్స్. ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోండి, పార్టిసిపేట్ చేయండి. మీరు కూడా జూమ్లో ప్లాన్ చెప్పండి. నేను చెప్తానని చెప్తే ఖచ్చితంగా మీకు అవకాశం ఇస్తాను. సో ఎట్లా చెప్పాలో కూడా నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. మీ స్పాన్సర్తో పాటు కలిసి మీ టీం సభ్యులను కూడా ప్రతిరోజు ఇన్వైట్ చేస్తూ ఈ జూమ్ మీటింగ్స్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇంపీరియల్ మాస్టర్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. సో అటామీ ఇండియాతో కనుక మీరున్నారని అంటే అటామీ ఆనందం అనేది మీ వెంటే ఉంటుంది. అటామీ టీమ్ మాస్టర్స్తో మీరుంటే డెఫినెట్గా మీరు ఇంపీరియల్ మాస్టర్ అవుతారు. 10,000 పీవీ చేసుకోండి, లెఫ్ట్ రైట్ ఇద్దరిని స్పాన్సర్ చేయండి, వాళ్ళతో కూడా అదే డూప్లికేట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. గుడ్ నైట్.